ఈ ఆలయంలోని శివలింగాలకు సముద్రపు అలలు నిరంతరం అభిషేకం చేస్తాయి. అలలు వచ్చినప్పుడు శివలింగాలు సముద్రపు నీటిలో మునిగిపోతాయి. అలలు వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే అవి దర్శనమిస్తాయి. ఇది నిజంగా ఒక అద్భుత దృశ్యం. సముద్రం స్వయంగా శివుడిని పూజిస్తున్నట్లు అనిపిస్తుంది. గంగేశ్వర్ అనే పేరు గంగా మరియు ఈశ్వర్ నుండి వచ్చింది. ఈ ఆలయం ఒక గుహాలయం సముద్రపు ఒడ్డున ఉన్న రాళ్ల మధ్య ఉంది. ఈ ఆలయానికి ప్రధాన కథ పాండవులతో ముడిపడి ఉంది. మహాభారత కాలంలో పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ శివుడిని పూజించారని ప్రతీతి. వారు తమ రోజువారీ భోజనం చేయడానికి ముందు శివుడిని ఆరాధించడానికి ఒక స్థలం కోసం వెతుకుతున్నప్పుడు ఈ ప్రదేశాన్ని కనుగొన్నారు. అక్కడ వారికి 5 శివలింగాలు లభించాయి. వాటిని తమ పరిమాణాలకు అనుగుణంగా ప్రతిష్ఠించారు. అందులో భీముడు తన భారీ శరీరాన్ని బట్టి అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. మిగిలినవి వారి పరిమాణాన్ని బట్టి చిన్నవిగా ఉంటాయి. ఈ శివలింగాలు సముద్రపు అలల మధ్య రాళ్ల మధ్యలో ఉంటాయి. ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు భక్తులు అందరూ గణేశుడు, విష్ణువు మరియు లక్ష్మీదేవిని కూడా దర్శించుకోవచ్చు. శివలింగం పైన ఒక శేషనాగు చెక్కబడి ఉంటుంది. ఇది శివలింగాన్ని కాపాడుతున్నట్లు ఉంటుంది.